హాయ్ అండి. ఇది జనరల్ వ్లాగ్ అండి. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి. సో హాలిడేస్ అప్పుడు నేను ఎలా మేనేజ్ చేస్తాను పిల్లల్ని, ఇదివరకు ఎట్లా మేనేజ్ చేసేదాన్ని, ఇప్పుడు పిల్లల్ని ఎట్లా మేనేజ్ చేస్తానని సరదాగా చిన్న వ్లాగ్ అండి ఇది. అయితే నేను కొన్ని నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని తెలుసుకున్నాయండి. మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ పిల్లల్ని చూసి వాళ్ళు ఎట్లా పెంచుతున్నారు అనేది చూసి కొన్ని నేర్చుకున్నాను. సో ఆ టిప్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. అయితే హాలిడేస్ అంటే మనకు పిల్లలకి ఒక సంతోషం అండి. మనకి ఏమని పొద్దున్నే లేచి హడావుడి ఉండదు, ఆ క్యారేజీలు కట్టే హడావుడి అంతా ఉండదని. కానీ రోజంతా వాళ్ళు క్రాంకీగా ఉండి మనతో చిరాకాకు పెట్టి బోర్ కొట్టేస్తుంది అంట మన చుట్టూ తిరిగి ఇంట్లో అల్లరి అల్లరి చేస్తారు కదా. అలా కాకుండా ఉండాలంటే మనం ముందుగానే ప్రీ ప్లాన్ అయ్యి ఉండాలన్నమాట. ప్రీ ప్లాన్ చేసుకోవాలి బిఫోర్ నైటే. అయితే మనం వాళ్ళకి ఒక టైం టేబుల్ అనేది మనం సెట్ చేసుకోవాలి. అయితే అసలు మన టైం టేబుల్ మనం ఫాలో అవ్వలేం. సో పిల్లలు ఎట్లా అవుతారు వాళ్ళ గురించి కదండి. ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ 5కి లేదా 6కి మీరు ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడు ఎర్లీగానే లేకపోవడానికి ట్రై చేయండి. హాలిడేస్ అంటే పిల్లలు ఆటోమేటిక్గా పొద్దున్నే లెగుస్తారు కదండి. లెగిసిన వెంటనే మీరు ఏం చెప్పాలి, బుక్స్ తీసి చదువు అలాంటివి మాత్రం చెప్పకూడదండి. లేవగానే వాళ్ళని వెళ్ళి ఆడుకో, పొద్దునే లెగ్స్ ఆడుకోవాలి, నువ్వు 5కి లెగ్స్ అని మనం బిఫోర్ నైటే ఆ రోజు బిఫోర్ గోయింగ్ టు బెడ్ పిల్లలకి చెప్పాలన్నమాట. నువ్వు పొద్దున్న 5ంటికి లేవాలి, లెగ్సి ఈ ఆట ఆడుకోవాలని మనం స్పెసిఫిక్గా చెప్పాలి. లెగిసిన తర్వాత ఏం ఆడుకోవాలో కూడా మనం స్పెసిఫిక్గా చెప్పాలన్నమాట పిల్లలకి. లేదంటే ఏదో పిచ్చి పిచ్చిగా టైం స్పెండ్ చేస్తారు. అలా కాకుండా ఒకవేళ ఇండోర్ గేమ్స్ ఆడాలనుకున్నారనుకుంటే చెస్ అట్లాంటివి, క్యారమ్స్ అని, లేదు పిల్లలు కొంచెం బయటకు పంపించే ఉద్దేశం ఉంటే క్రికెట్ ఆడుకో, బాల్ ఆడుకో, ఏదో ఒకటి అట్లా వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు ఏం ఆడుకోవాలి మార్నింగ్ అనేది చెప్పాలి. వాళ్ళు ఖచ్చితంగా 5కి ఆడుకోమన్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా 5 కన్నా లెగిసిపోతారండి. లెగిసి వాళ్ళు ఆడుకుంటారు కదా. అంతేగాని లెగిసి బ్రష్ చేసుకో, టిఫిన్ తిను, చదువుకో ఈ అంటే మాత్రం వాళ్ళకి ఎక్కవండి. ఆడుకోమని చెప్పాలి. తర్వాత మీరు ఇష్టం 1 అవర్కి పిలుస్తారో 2 అవర్స్కి పిలుస్తారో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిలవండి. పిలిచిన వెంటనే వస్తారు కదా, వచ్చేటప్పటికి మీరు ఎట్లాగో హాలిడే కాబట్టి కొంచెం రొటీన్గా కాకుండా బ్రేక్ఫాస్ట్ ఎట్లాగా కొంచెం స్పెషల్గా చేస్తారు కదా. స్పెషల్గా చేసినప్పుడు ఈరోజు హాలిడేస్ కదా అందుకే చేశాను, నేను ఖాళీగా ఉన్నాను అందుకే చేశాను ఇలాంటివి కాకుండా, నువ్వు పిలవగానే వచ్చేసావు కదా, ఆడుకుంటున్నావు రా బ్రేక్ఫాస్ట్ చేయదు కానీ అని పిలవగానే వచ్చేసావు కదా, అడుగు ఒక 2-3 సార్లు పిలిపించుకున్నాక వచ్చినా పర్వాలేదు, మీరు మాత్రం అలాగే చెప్పాలి. పిలవగానే వచ్చావు కాబట్టి నీకోసం స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ చేశాను, ఏ పూరియా చేశాను అట్లా పిల్లలు చెప్పాలండి. నెక్స్ట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు బుక్స్ తీపిచ్చుద్ది అనుకుంటారు. మనం వాళ్ళకి ఇంకొక సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏమని, లేదు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆడుకోండి అని చెప్పాలి. అయితే మళ్ళీ చెప్పాను కదండి, ఏం ఆడుకోవాలి కూడా మీరు చెప్పాలి. క్రికెటా, బాలా, ఏం ఆడుకోవాలి అనేది కూడా మీరు స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ ఆడుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోమండి, స్నానాలు అవన్నీ చేసి ఫ్రెష్ అప్ అయిపోమని చెప్పండి. అంతేగాని హాలిడే కదా అని ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఉంటే వాళ్ళు క్రాంకీగా ఉంటారన్నమాట. ఫ్రెష్గా స్నానం అని చేసిన తర్వాత ఇప్పుడు బుక్స్ తీసి కూర్చోమనండి. ఇప్పుడు ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే పొద్దున్నే లేచారు, ఆడుకున్నారు, బ్రేక్ఫాస్ట్ చేశారు, మళ్ళీ ఆడుకున్నారు, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం ఎలాగో ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రైన్ అవుతాయి ఆ టైం కల్లా కొంచెం అన్నా. సో మూల కూర్చుంటారు. అయితే బుక్స్ తీసి చదవమనగానే వాళ్ళు ఏం బుక్స్ తీసి చదివేరండి. మనమే వాళ్ళు పిలవటానికి ముందే, కూర్చోవడానికి ముందే మనమే బుక్స్ తీసి వాళ్ళు ఏం చదవాలో అనేది బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్స్ ఏమున్నాయి, ఏం చదివించాలి అనేది మనమే బుక్స్ అన్నీ ఓపెన్ చేసి పెన్స్ అవన్నీ తప్పదండి. కొన్ని రోజులు అట్లా అలవాటు చేస్తే నెక్స్ట్ వాళ్ళకి అలవాటు అయిపోద్ది. తీసి ఈ హోంవర్క్ చెయ్యి, ఇది చదువు అని చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు. అక్కడ కొంచెంసేపు కూర్చోవాలి. వాళ్ళే బుక్స్ తీసి చదువుతూ ఉంటారు కదా. 45 మినిట్స్ ఎంతో చదివిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి బ్రేక్ అవసరం అండి. మనమే ఒక 1 అవర్కి ఒకసారి బ్రేక్ తీసుకుంటాం ప్రిపరేషన్లో. వాళ్ళు మాత్రం 2 అవర్స్ అలా కంటిన్యూస్ కూర్చోబెట్టాలనుకోకూడదు. 45 మినిట్స్ అవుతుంది అనగానే వాళ్ళకి కొంచెం చికాకుగా ఉంది అని మనకు తెలుస్తుంది కదా. వాళ్ళు నేను ఇంకా చదవను అని చెప్పడానికన్నా ముందే మనమే చాలే ఇంకా బుక్స్ క్లోజ్ చేస్తే వెరీ గుడ్ అనేసి తీసేసి మనం లంచ్ అయితే అరేంజ్ చేసేయాలి. అంటే అప్పటికి లంచ్ సెక్షన్ వచ్చేస్తుంది కదా. లంచ్ పెట్టేసిన తర్వాత మనం ముందు రోజే
కొంచెం పిల్లలకి ఈ ఫోన్లో కానీ ఈ టీవీలో కానీ ఏదన్నా ఒక మూవీ మంచి మారల్ వాల్యూస్ ఉన్న మూవీ, మనకు తెలిసినవి ఉంటాయి కదా కొన్ని ఓల్డ్ మూవీస్, కొంచెం మారల్వి, లేదంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నవి, సైంటిఫిక్వి, లేదంటే అందుకెళ్ళైతే యానిమేటెడ్ మూవీస్ ఉంటాయి కదా పిల్లల కార్టూన్స్, ఏదో ఒక డౌన్లోడ్ చేసి పెట్టి అప్పటికే భోజనం చేసి ఉంటారు కదా అది పెట్టి వాళ్ళని చూడమనాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆఫ్టర్నూన్ అంతా ఎండలో బయటికి వెళ్ళలేరు, ఇంట్లో ఉండి మనలో ఏడిపించకుండా చూస్తూ ఉంటారన్నమాట. చూస్తే నాకు తెలిసి మ్యాక్సిమము ఏదో సగం మూవీ కంప్లీట్ చేస్తారు, ఏదో పడుకుంటూ పోతారండి. పర్వాలేదు, పడుకోనివ్వచ్చు. మళ్ళీ నైట్ పడుకోరు కదా, అట్లాంటి డౌట్ ఏం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉంచుతాం కాబట్టి అట్లాగే నైట్ కల్లా అలసిపోయి పడుకుంటారు. సో మీరు కూడా ఏమన్నా ఒక 10 మినిట్స్ వాళ్ళు పడుకుంటారు కాబట్టి మనం కూడా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఏదైనా యాప్ తీసి మీ ప్రిపరేషన్ కానీ మీ వర్క్స్ ఏమైనా ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు. వాళ్ళు ఈవినింగ్ అట్లా లెగిసే టైంకి మనం ఎట్లయినా మనం స్నాక్స్ అని ప్రిపేర్ చేస్తాం కదా, ఏ బిస్కెట్ చాక్లెట్ ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది కూడా స్నాక్, ఇష్టమైన స్నాక్ చేస్తాం కదా, అది ఏది ఊరికనే ఇవ్వద్దు. అట్లీస్ట్ ఒక చిన్న చాక్లెట్ ఇచ్చినా ఊరికనే ఇవ్వద్దు. ఏమనాలంటే నువ్వు ఆఫ్టర్నూన్ మంచిగా చదివావు కాబట్టి, బాగా చదివావు, నోట్స్ నీట్గా రాస్తావు, లేదా బాగా అప్ చెప్పావు కాబట్టి రివార్డ్గా అన్నట్టు అది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆ స్నాకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బుక్స్ తీయమనటం ఇలాంటి చేయకండి. నిద్రపోయి లెగిసి మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా ఆడుకోవాలని ఉంటుంది కానీ చదవాలనిపించదు మనలాగా. సో మళ్ళీ ఆటలకి పంపించండి, ఓకేనా. ఆటలు పంపించి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు కాళ్ళు చేతులు కొంచెం కడిగించి మంచిగా ఫ్రెష్ అప్ చేసి కొంచెం బుక్స్ ఇప్పుడు తీయమని చెప్పండి. మీరే ముందుగా చెప్పానుగా బుక్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టి కొంచెం సేపు మళ్ళీ ఒక 45 ఇప్పుడు హాలిడేస్ అప్పుడు 2 అవర్స్ ప్రొడక్టివ్గా చదువుతున్నారంటే చాలండి. ఎందుకంటే మనం చూడండి హాలిడేస్ అంతా అయిపోయి లాస్ట్ రోజు గబగబాలు ఇచ్చినాయి అన్నీ ఒకటే రోజు కూర్చొని రాసేస్తారు నైట్ అంతా కూర్చొని. దానికన్నా హాలిడేస్ 10 డేస్ 12 డేస్ ఎన్ని డేస్ ఇస్తే అన్ని డేస్ 2 అవర్స్ పర్ డే ప్రొడక్ట్గా చదువుతున్నారంటే అంతకన్నా ఏం కావాలండి ప్రైమరీ లెవెల్స్ కానీ. ఇక 45 మినిట్స్ 1 అవర్ వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు అప్పటికి నైట్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా ఆటలకు బయటకు పంపించలేరు. మీరేమనాలి, ఇప్పుడు నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ ఫ్రీగా ఈ రోజంతా చక్కగా టైం టేబుల్ ప్రకారం ఫాలో అయ్యాయి కాబట్టి ఇప్పుడు నీ ఇష్టం, బిఫోర్ పడుకునేంత వరకు నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో అని చెప్పాలి. ఎలాగైనా వాడు అదే చేస్తాడు, వాడికి నచ్చిందే చేస్తాడు. అదేదో మన నోట్లోంచి నీ నచ్చింది నువ్వు చేసుకో అనాలి. ఫోన్ మాత్రం ఇవ్వకండి. సో ఇలాగా మీరు వాళ్ళు ఎంత టైం చదవాలనుకుంటున్నారు, ఎంత టైం ఆడుకోవాలనుకుంటున్నారు అంతా మీ డెసిషన్ అండి. మీ పిల్లల గురించి మీకు తెలుసు కదా. సో దాని ప్రకారం కొంచెం ప్లాన్ చేసుకోండి. దీనివల్ల వెంటనే యూజ్ ఉంటుందంటే ఉండదండి. కొంచెం ప్రైమరీ లెవెల్లో మనం స్టార్ట్ చేసాం అనుకోండి, 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలకు స్టార్ట్, అట్లీస్ట్ వాళ్ళు హై స్కూల్కి వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఒక టైం ప్రకారం ఫాలో అవ్వటం నేర్చుకుంటారనమాట. మా పాప కూడా ఫస్ట్లో అలాగే అసలు వినేది కాదు. తర్వాత ఏమంటే తను ఫాలో అయినా అవ్వకపోయినా మంచిగా టైం టేబుల్ వేసేసుకుంటుంది. ఫాలో అవ్వకపోయినాయి అది ఒక అలవాటు అవుతుంది అనమాట. టైం ప్రకారం ఒక డిసిప్లిన్లో ఉండటం అనేది వాళ్ళకి మెల్లగా ప్రైమరీలో నుంచి హై స్కూల్కి వెళ్ళే టైం కన్నా అలవాటు అవుద్ది, లేదంటే కాలేజ్ టైం కన్నా కొంచెం అలవాటు అవుద్ది. అట్లా టైం మేనేజ్మెంట్ అనేది కానీ టైం ప్రకారము మనం ఇలా ఉండటము, ఇష్టం వచ్చినట్టుగా టైం వేస్ట్ చేయకుండా మన చుట్టూరు మన కాళ్ళ వెంబడి పడి బోర్ కొట్టేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అనుకోవడం, తన్నుకోవడం, గుద్దుకోవడం, పిల్లలు ఇవన్నీ ఉండవన్నమాట. తగ్గుతాయి, మినిమైజ్ అవుతాయి. మనకి ఎప్పటికైనా మన పిల్లలు కొంచెం చదువుకొని జాబ్ చేసి మనం బయటికి వెళ్ళిపోయి తర్వాత ఆ టైంకి వాళ్ళ మార్పు వచ్చినా పర్వాలేదు కదండి. ఏదో ఒక టైంకి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. మోర్ ఓవర్ ఏంటంటే మన హాలిడేస్లో మనల్ని సతాయించకుండా మన టైం కూడా సేవ్ అవుద్ది అనమాట. ఎక్కువగా అరుపులు కేకలు వాళ్ళ వెనకాల పడటాలు హాలిడేస్ అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే వాళ్ళు నేర్చుకున్నది ఉండదు, ఏమి ఉండదు. అంత ప్రొడక్టివ్గా హాలిడేస్ కంప్లీట్ అయినట్టుగా కూడా ఉండదన్నమాట. సో నాకు తెలిసిన టిప్స్ అయ్యో నేను నా ఎక్స్పీరియన్సెస్ అండి ఇవన్నీ షేర్ చేస్తాను. నేను కూడా ఫస్ట్లో హాలిడేస్ అవ్వగానే పిల్లలకి 4కి లెగ్స్ బుక్స్ తీసి చదివేసే, 5కి లెగ్ బుక్స్ తీసి చదివేసే, ఆ తర్వాత రోజంతా ఆడుకో ఇట్లా చెప్పేదాన్ని. అసలు వర్కౌట్ అయ్యేది కాదు. నేను కూడా వేరే పేరెంట్స్ని కూడా చూసి వేరే వాళ్ళ పేరెంటింగ్ ఎట్లా చేస్తున్నారు అవన్నీ కూడా చూసి ఫాలో అయ్యి మీకు చెప్తున్నా. నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి, హౌస్ వైఫ్స్ ఎవరైనా చూస్తే కానీ ఈ వీడియో. అలాగే మీకు తెలిసిన టిప్స్ కూడా షేర్ చేయండి.
ఓకేనా అండి. అలాగే ఇప్పుడు దసరా హాలిడేస్ అనుకోండి, మీరు ఏదో డ్రెస్ ఏదో కొంటారు, ఉట్టికనే ఇచ్చేయకూడదు అనమాట. హాలిడే కాదు, ఫెస్టివల్ కాబట్టి బట్టలు కొన్నాం అట్లా కాదు. నువ్వు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అఫ్కోర్స్ అన్నిటిలోనూ 0 వచ్చినా కూడా ఏదో ఒక సబ్జెక్ట్లోనే మంచి మార్క్స్ వస్తాయిగా, దాంట్లో మంచి మార్క్స్ వచ్చినాయి కాబట్టి నీకు రివార్డ్గా ఇస్తున్నాను. అలా ప్రతిదీ ఏదో మనం కొంటానే ఉంటాం, ప్రతిరోజు ఏదో ఒకటి కొంటాము, వాళ్ళ కోసం ఏదో ఒక స్నాక్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఏది ఫ్రీగా అట్లా ఇవ్వద్దు. ఇది చేసావు కాబట్టి నీకు వచ్చింది ఇది అని వాళ్ళకి అర్థమయ్యేట్టు చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. బాయ్.